హలో హాయ్ అండి. మేమైతే చెప్పాం కదా ఒక విల్లాకి వచ్చామని. విల్లానైతే ఒకసారి చూసేయండి అవుట్లుక్ ఎలా ఉందని. అదైతే చాలా బాగుంది, కాకపోతే మీకు నైట్లో కనబడట్లేదు. డోర్ చూసారు కదంటే ఎంట్రన్స్ చాలా పెద్దది ఇచ్చారు. ఎందుకు ఇచ్చారో తెలుసా మరి మీకు? ఆ విల్లా ఉంది ఒక పెద్ద అడవిలో ఉన్నట్టుందండి. చుట్టూ సరౌండింగ్స్ ఎక్కడ ఏమీ లేదు, ఓన్లీ చెట్లే ఉంది. ఎక్కడ చూసినా లైట్ కూడా కనబడట్లేదు. ఎక్కడో చాలా దూరంలో బండ్లు వెళ్తున్నట్టుంది. మొత్తానికైతే దొంగలు ఏమైనా వస్తారేమో ఇచ్చారేమో నాకు తెలీదు. చిన్ని గార్డెన్ అయితే ఇచ్చారండి. అందులో జామ చెట్టు, సపోటా చెట్టు, మామిడి చెట్టు అలా ఉన్నాయి. ఇదిగోండి ఫ్రంట్లో అయితే ఈ మారుంది. ఫ్రంట్లో మా చిన్నగాడు చూడండి గ్రీన్ మ్యాట్ పైన ఎలా ఆడుతుందో. ఆమె అయితే బాగానే ఎంజాయ్ చేసింది, బాగానే ఆడుకుంది. మా నాన్నగాడు అయితే ఫుల్ ఎంజాయ్ చేశాడండి. స్విమ్మింగ్ పూల్లో దూకి 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 ఎక్కడ జలుబు వస్తుందో జ్వరం వస్తుందో తెలియదు, కానీ వాటర్లో అయితే భలే ఆడేసింది. ఇంకా ఇదండి మేము ఎంట్రన్స్లో ఉన్న టీవీ యూనిట్ అండి. టీవీ యూనిట్లో మ్యాచ్ అయితే హోరాహోరీగా జరుగుతుంది. అందరూ మ్యాచ్లో బిజీగా ఉన్నారు. ఆ గోల కూడా నేను మీకు వినిపించాలని అనుకోవట్లేదు. నెక్స్ట్ అయితే చూడండి, లోపల నుంచి అలా పైకి ఒక వీడియో వేసాము. ఆ వీడియోలో చూడండి ఎలా ఉందో ఆ బిల్డింగ్. నెక్స్ట్ వచ్చేసి ఇదిగోండి చిన్ని కిచెన్ అయితే ఇచ్చారండి. కిచెన్ అయితే నాకు బాగా నచ్చేసింది. అన్నీ ఇప్పుడు చాలా రీమోడలింగ్ చేసినట్టు ఉన్నట్టుంది ఈ విల్లా. మొత్తానికైతే సూపర్ ఉంది. అన్నీ ఇచ్చారు కిచెన్లో. ఆర్ఓ వాటర్తో సహా ఇచ్చారండి మనకు. ఎందుకంటే మా ఇక్కడి నుంచి వెళ్ళి క్యాన్ వాటర్ అక్కడ తెచ్చుకుంటారు అనేసి ఫెసిలిటీస్ అయితే బాగున్నాయి. ఒక పనికిరాని ఫ్రిడ్జ్ కూడా ఒకటి ఇచ్చున్నారు. నెక్స్ట్ అయితే ఇక్కడ నుంచి మళ్ళీ మేము ఉండే దగ్గరికి మేమైతే ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నామండి. స్టెప్స్ ఎక్కి వెళ్ళిపోవాలి. రండి చూద్దాం ఒకసారి. నాకైతే ఈ విల్లా చాలా నచ్చింది. ఇలానే ఒక డ్రీమ్ హౌస్ కూడా కట్టుకోవాలని కోరుకున్నా, కానీ అది కుదరదులేండి. చూడండి, ఇదైతే ఫస్ట్ ఫ్లోర్లో మేము ఉన్న రూమ్కి ఈ స్టెప్స్ అండి. రూమ్లోకి వెళ్ళైతే రూమ్ కూడా చాలా పీస్గా ప్లెజెంట్గా ఉంది, నీట్గా ఉందండి చూడడానికి కూడా. ఇదిగోండి నేనైతే డోర్ క్లోజ్ చేసి మరి మీకు ఓపెన్ చేసి చూపిస్తున్నాను. ఇదిగోండి చూడండి, చిన్న బెడ్, కబోర్డ్స్ అన్నీ ఇచ్చారు. వాష్రూమ్ అయితే సూపర్ ఉందండి, నీట్గా ఉంది. వాష్రూమ్ అయితే చాలా నీట్గా ఉంది. చూడండి ఒకసారి లైట్ వేసి చూపిస్తాను. అక్కడ అద్దంలో కూడా చూడండి హాయ్ చెప్తాను నేను మా ఆయన మీకు. ఆయన ఇంకా కనబడ్డాడు కదా వీడియో తీస్తున్నాడు కదా, కాబట్టి నేనే తీసి చెప్పాను. అందులో ఇంకో స్పెషాలిటీ ఏమంటే చెప్తానండి. ఇదిగోండి చూడండి, ఇదైతే వెనక బాల్కనీ లాగా ఉంది. ఆ చీకట్లో నాకు భయం వేసి ఓపెన్ చేయలేదు నేను. సరే, ఇక్కడ ఏంటంటే ఇదైతే ఫోటోషూట్ చేసుకోవచ్చండి బాగా. ఆ ఏరియాలో అయితే ఫోటోషూట్ అయితే చాలా బాగా చేసుకోవచ్చు. అంటే కొంచెం స్పేస్ కూడా ఇచ్చారు ఫోటోషూట్కి. అక్కడ చూడండి ఆ వాల్ డిజైనర్ లాగా ఎలా ఉందో. అక్కడి నుంచి కిందకి అండి, కింద హాల్ చూపిస్తున్నాము. వెనక బ్యాక్లో కూడా కొంచెం బాల్కనీ ఉందండి. బ్యాక్ బాల్కనీ అయితే ఉంది, పొడవుగా ఉంది అది. అక్కడే మనకు ఇంకొక కామన్ వాష్రూమ్ కూడా ఒకటి ఇచ్చాడు. ఫ్రంట్కి వచ్చి చూసామంటే కామన్ వాష్రూమ్ ఒకటి. ఆ వాష్రూమ్ని అంటే ఎవరైనా యూజ్ చేసుకోవచ్చు ఇన్ కేస్ ఎనీ ఎమర్జెన్సీస్. అన్నీ ఫుల్ అయిపోయి వాష్రూమ్లు అనుకున్న టైంలో ఎవరైనా యూజ్ చేసుకోవచ్చు. ఇదిగోండి ఇదైతే వాష్రూము. అక్కడి నుంచి ఇంకా పైకి కూడా వెళ్ళాలండి. పైన కూడా ఇంకొక రూమ్ ఉంది, కింద కూడా ఇంకొక రూమ్ ఉంది. నేను కింద రూమ్ మీకు చూపెట్టలేదేమో, లాస్ట్లో చూపిస్తాను చూడండి ఒకసారి. ఇంకైతే పైకి వెళ్తున్నాము. పైన రూమ్లో అయితే మా తమ్ముడు వాళ్ళు ఉన్నారు, మిడిల్లో మేమున్నాము, కింద మా అన్న వాళ్ళు ఉన్నారు. అటాచ్డ్ విల్లా అని చెప్పాను కదా, అటు సైడ్ మా పిన్ని, బాబాయ్, అమ్మ, నాన్న అందరూ, అత్త, మామ అందరూ ఉన్నారు అక్కడ. ఆ బెడ్రూమ్లో ఇంకా పడుకున్నారని నేనైతే చూపించలేదు. అదిగోండి చూడండి, పైకి వెళ్ళడానికి స్టెప్స్ కూడా చూడండి ఎంత బాగా. మూన్ అయితే బాగుంది. సరౌండింగ్ చూడండి మీకు ఎంత చీకటిగా తెలుస్తుందో. ఎక్కడ లైట్స్ కూడా మీకైతే కనబడదు. అంత భయంగా ఉందండి చూడడానికి. అది కూడా ఒక వాష్రూమ్. ఆ రూమ్కి అటాచ్డ్ వాష్రూమ్ లేదనుకుంటా, బయట ఇచ్చాడు అనుకుంటా వాష్రూము. ఇదిగోండి ఇక్కడ మా తమ్ముడు వాళ్ళు ఉన్నారు. ఈ రూమ్ కూడా చూడండి చాలా నీట్గా ఉంది. ఇంటీరియర్ అయితే చాలా సింపుల్ అండ్ సూపర్గా ఉందండి. నాకైతే బాగా నచ్చేసింది ఈ విల్లా టూర్ అయితే. ఈ ట్రిప్ కూడా బాగా ఎంజాయ్ చేసాం మేము. కాకపోతే అక్కడ ఏమంటే కొన్ని ఫెసిలిటీస్ లేదు. అంటే ఏమంటే ఫుడ్ కానీ ఏది కానీ మనము అక్కడ చేసుకోవాలి, లేదంటే తీసుకెళ్ళాలి. అక్కడి నుంచి బయట వెళ్ళి మనం తీసుకుందాంలే ఏముందిలే అని అయితే అనుకోలేము. ఇంకైతే టెర్రస్ పైకి వచ్చేసామండి. టెర్రస్ పైన చుట్టూ చూపిస్తాను చూడండి. ఎక్కడైనా మీకు లైట్ కనబడుతుందేమో నాకు చెప్పండి, సరేనా? కనబడవచ్చు, చాలా దూరంలో కనబడచ్చు. చూడండి మొత్తం అయితే చీకటే అండి, మొత్తం చీకటే.
అదిగోండి ఇంకో అటాచ్డ్ విల్లా అన్నాను కదా, అదే అటాచ్డ్ విల్లా మీకు కనబడుతుంది కదా, అది అటాచ్డ్ విల్లా. నెక్స్ట్ అక్కడికి కూడా వెళ్ళి చూపిస్తాను. అప్పటికే చాలా లేట్ నైట్ అయిపోయింది. అందరూ గేమ్స్ ఆడి ఎంజాయ్ చేసి తిని పడుకునే టైం అయిపోయింది. లేట్గా తిన్నాము అప్పటికి కూడా. చూడండి ఎంత చీకటి అయితే కనపడుతుందో. ఇక్కడ మేము ఉన్న దగ్గర నుంచి ఎగ్జిట్ అయ్యి అటాచ్డ్ వెళ్ళాను కదా, అక్కడికి వెళ్ళాను. అదిగోండి చూడండి, అది ఎంట్రన్స్. ఇంకొక ఎంట్రన్స్ కూడా ఉంది అవతల. అక్కడి నుంచి మనము పూల్కి వెళ్ళచ్చు. ఇక్కడి నుంచి కూడా స్విమ్మింగ్ పూల్కి వెళ్ళచ్చు. ఒకసారి చూడండి. లోపలైతే ఏం మాట్లాడాలనుకోవట్లేదు, ఎందుకంటే అందరూ తింటున్నారు, మా బాబాయ్ వాళ్ళందరూ. జస్ట్ ఎలా ఉంది రూము అని చూపించేసి మనమైతే బయట వచ్చేద్దాము. చూడండి, ఇది టీవీ యూనిట్ అండి. ఇదైతే చాలా పెద్దగా స్పేషియస్గా ఉంది. ఆ విల్లా కన్నా ఇది స్పేషియస్ ఉంది. ఇది సింగిల్ పోర్షనే కాబట్టి చాలా స్పేషియస్గా ఇచ్చాడు. అదిగోండి తింటున్నారు చూడండి మా బాబాయ్ వాళ్ళందరూ. అప్పుడే అందరూ స్విమ్మింగ్ పూల్లో ముని వచ్చాం కదా, అందరూ తాహార పెట్టుకుంటూ కూర్చొని తింటున్నారు. ఇంకా డ్రెస్అప్ అయ్యి పడుకొని నిద్రపోవాలి. ఇది అయితే మాస్టర్ బెడ్రూమ్ అండి. ఈ మాస్టర్ బెడ్రూమ్ చాలా పెద్దగా ఉంది, బాగుంది. అయితే ఈ విల్లా టూర్ అయితే బాగా నచ్చేసింది కూడా ఈ రూము. ఇక్కడైతే చాలా కబోర్డ్స్ అయితే ఉన్నాయండి. ఇక్కడ వాడు స్పేస్ దొరికిన దగ్గర అంతా కబోర్డ్స్ పెట్టి వదిలేశారు. నెక్స్ట్ ఇది ఇంకొక బెడ్రూము. ఇక్కడ కూడా ఈ రూమ్ కూడా కొంచెం పెద్దగానే ఉంది, బట్ కానీ కబోర్డ్స్ తక్కువ వచ్చాయి మనకి ఇక్కడ. అంటే మాస్టర్ బెడ్రూమ్ కన్నా ఇది చిన్నదే కదా, కాబట్టి మనకు కబోర్డ్స్ తక్కువ వచ్చాయి. బట్ దీనికి బాత్రూమ్ కూడా కొంచెం సైడ్కి రావాలి, అంటే లోపల లేదు, బయట వచ్చి వెళ్ళాలి వాష్రూమ్కి వెళ్ళాలి అంటే. అదొక మైనస్ ఈ రూమ్కి. నెక్స్ట్ మనము ఇంకా నెక్స్ట్ స్విమ్మింగ్ పూల్ దగ్గరికి వెళ్దామండి. ఇదిగోండి మా ఆయన చూడండి, వాళ్ళు తినడం చూపిస్తున్నారు. అదిగోండి కిచెన్ మర్చిపోయాను. ఇక్కడ కూడా కిచెన్ అయితే బాగుందండి, బాగా పెట్టాడు కిచెన్ అయితే. అన్నీ మోడర్న్గా పెట్టేశాడు. దీని వెనకాల కూడా ఒక బాల్కనీ ఉందండి. ఆ బాల్కనీ చూడడానికి భయంకరంగా ఉంది. చుట్టూ ఏమీ ఉండదు, మొత్తం ఖాళీ ప్లేస్గా ఉంటుంది. మా పిన్ని కూడా చెప్తున్నారు ఇలా కట్టుకో కిచెన్ అనేసి, అప్పుడు నాకు సజెస్ట్ చేస్తున్నారు. ఒకసారి ఆ రూమ్ చూపిస్తాను చూడండి. అది రావట్లేదు, ఎంత పీకిన వద్దులే అబ్బు ఘోరాన్ని చూడడం కన్నా. ఇదిగోండి స్విమ్మింగ్ పూల్కి అయితే వెళ్తున్నాను. అయితే బాగుందండి స్విమ్మింగ్ పూల్ దగ్గర కానీ మెయింటెనెన్స్ కానీ అన్నీ బాగున్నాయి. అక్కడ మీకు చూసినట్టయితే అక్కడ ఒక లైట్ యారో మార్క్స్ కలుగుతుంది కదా, అక్కడి నుంచి వాటర్ వస్తుంది. అయితే మోటార్ ఆన్ చేయాలి, అవుట్ఫ్లో అవుతూ ఉంటుంది, మళ్ళీ ఫిల్ అవుతూ ఉంటుంది. నీట్గా అయితే ఉంది. మేము మునిగిదో గబ్బు చేస్తున్నాం వాటర్ని. ఇంకా మార్నింగ్ లేసి వర్కర్స్ క్లీన్ చేస్తారేమో. అయితే బాగా అయితే ఎంజాయ్ చేసామండి. అయితే నేనే ఎంజాయ్ చేయలేకపోయాను, మా చిన్నగాడు ఉన్నాడు కదా. నేనైతే వాటర్లో ఎక్కువసేపు ఉండలేకపోయాను, కొంచెం సేపే ఉండి బయట వచ్చేసాను. మళ్ళీ దాని తర్వాత తనకి కోల్డ్ అవుతుందేమో అని ఈవినింగ్ బాగా కూల్గా ఉన్నింది అందులో, కాబట్టి వచ్చేసాను. నేను ఇప్పుడే అక్కడికి వెళ్ళాను, వాటర్ వచ్చేప్పుడంతా వెళ్ళలేదు, తల తడిచిపోతుందని. మొత్తానికైతే అందరూ ఈ టూర్ని బాగా ఎంజాయ్ చేశారు. మన యూట్యూబ్ ఛానల్లో నేను లాంగ్ వీడియో పెట్టి చాలా మంత్స్ అయిందండి. ఆఫ్టర్ లాంగ్ టైం నేను ఇక్కడైతే వీడియో పెట్టడము. మన ఛానల్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండి. చాలా లాస్ట్లో చెప్తున్నాను కదా. అదిగోండి నేను నడుస్తున్నాను కదా, నేను నడిచేదాని ముందు చిన్న తొట్టిలాగా ఉంది కదా, అది చిన్న పిల్లలు ఆడుకోవడానికి. అంటే లోతు ఇది ఉంటుంది కదా, ఒక 5 feet అలా ఉంటుంది. ఇది 3 and 4 ఈజీగా ఉంటుంది కాబట్టి అది చిన్నపిల్లలకి ఆడుకోవడానికి అనేసి అది సపరేట్ చేసినట్టున్నారు. అక్కడంతా మేము ఇంతకు ముందే కూర్చొని ఆటలాడి పాటలు పాడి లోపలికైతే వెళ్ళాము. మన ఛానల్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండి, మళ్ళీ చెప్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, మరి ఇలానే మీరు కూడా ఏదో ఒక వెకేషన్కి వెళ్ళే ఉంటారు కదా, నాలాగా ఎక్స్పీరియన్స్ ఉందా లేదా అని మీరు కూడా మన కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేసేయండి మరి. ఓకే మరి బాయ్.